ఈరోజు వీడియోలో ఇన్ఫ్లమేషన్ చూసుకుందాం. సో, పాథాలజీలో టాపిక్ చెప్తున్నాను. ఇది ఇన్ఫ్లమేషన్. సో, ఫస్ట్ రన్నింగ్ నోట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు క్లాసెస్ జరిగే టైంలో రన్నింగ్ నోట్స్ మేక్ చేయండి. సో, ఆ రన్నింగ్ నోట్స్ తర్వాత లేదంటే మీరు టెక్స్ట్ బుక్ 1 రీడింగ్ ఇచ్చాక ఈ వీడియో చూసినా, లేదంటే ఫస్ట్ ఈ వీడియో చూసి మీరు నోట్ డౌన్ చేసుకున్నా కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో, టాపిక్లోకి వెళ్దాం. సో, ఇన్ఫ్లమేషన్ డెఫినేషన్ వచ్చేసి ఏ లోకల్ రెస్పాన్స్ ఆఫ్ లివింగ్ మమ్మేలియన్ టిష్యూ టు ఇంజురీ ఫ్రమ్ ఎనీ ఏజెంట్. సో ఇది డెఫినేషన్ అనమాట. సో ఏదైనా ఒక ఇంజురీ జరిగింది, టిష్యూకి ఇంజురీ జరిగింది, అది ఎవరి ద్వారా అయినా లైక్ ఎనీ ఏజెంట్ ద్వారానైనా టిష్యూకి ఇంజురీ జరిగిన ఏరియాలో ఒక రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఆ సైన్స్ ఉంటాయి, 4 సైన్స్, వాటి గురించి చెప్తాను. సో ఇది డెఫినేషన్ అనమాట. సో ఇక్కడ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అని ఉంటుంది. సో 4 సైన్స్. సో యాక్చువల్గా అవి 5. బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు సైన్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఏ రకమైన ఇన్ఫ్లమేషన్ అయినా సరే, సో అక్కడ ఉన్న సైన్స్ గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఫస్ట్ రూబర్ ఉంది. సో రూబర్ అంటే రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ వచ్చిన ఏరియా దగ్గర రెడ్నెస్ మొత్తం అవుతుంది. సో అది ఫస్ట్ వన్, రూబర్. సో నెక్స్ట్ క్యాలర్ అంటే హీట్, ఆ ప్లేస్ మొత్తం కూడా లైక్ వేడిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డాలర్ వచ్చేసి పెయిన్ అనమాట. నెక్స్ట్ ట్యూమర్ వచ్చేసి స్వెల్లింగ్. సో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉన్న ఏరియా మొత్తం కూడా వాపు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి విర్చో అనే సైంటిస్ట్ లాస్ట్ ఒకటి యాడ్ చేశారు. సో ఫంక్షనల్ లీసా అంటే లాస్ ఆఫ్ ఫంక్షన్. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యే వరకు సపోజ్ హ్యాండ్ దగ్గర ఉందనుకో, సో అక్కడ ఏమన్నా జరుగుతూ ఉన్నా అక్కడ ఎలాంటి సెన్స్ లేకపోవడం. సో అది విర్చో సైంటిస్ట్ యాడ్ చేశారు. సో మొత్తం సైన్స్ వచ్చేసి 5 సైన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్లో టైప్స్ చూద్దాం. డెఫినేషన్లో ఏజెంట్స్ అంటున్నాం కదా. సో ఏదైనా ఏజెంట్ వల్ల ఇంజురీ అవ్వడం. సో ఏజెంట్స్ ఏవై ఉంటాయి? ఏజెంట్స్ లైక్ ఇన్ఫెక్షన్ ఏజెంట్స్, ఇమ్యూనలాజికల్ ఏజెంట్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ఏజెంట్స్ అయి ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ అంటే లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఇంకా పారాసైట్, ఫంగీ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇమ్యూనలాజికల్ ఏజెంట్స్ వచ్చేసి సెల్ మీడియేటెడ్, ఇంకా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ కూడా ఉండొచ్చు ఇమ్యూనలాజికల్ అయితే. అండ్ ఫిజికల్గా అయితే ఏదైనా ఒక హీట్ మెటీరియల్ కానీ కోల్డ్ మెటీరియల్స్ కానీ బాడీ మీద పడ్డప్పుడు అది ఒక ఏజెంట్లా వర్క్ చేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ కెమికల్ ఏజెంట్స్ వచ్చేసి లైక్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పాయిజన్స్ ఉంటాయి కదా. సో అవి మీద పడ్డప్పుడు ఇన్ఫ్లమేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఇవి ఏజెంట్స్ అనమాట. సో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి 2 టైప్స్ అనమాట, అక్యూట్ అండ్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్. సో అక్యూట్ అండ్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ డిఫరెన్సెస్ ఇక్కడ చూద్దాం. సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఇది షార్ట్ టర్మ్ అనమాట. సో ఏదైనా ఒక ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ వరకే ఉంటుంది, ఆ తర్వాత హీల్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ కాబట్టి ఇన్ డేస్ టు వీక్స్లో క్యూర్ అవుతాం. సో లాంగ్ టర్మ్లో వచ్చేసి ప్రోలాంగ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం మన బాడీలోనే ఉండిపోతుంది ఆ ఇన్ఫ్లమేషన్. సో అది మంత్స్, ఇయర్స్ కూడా పట్టొచ్చు. అండ్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్లో న్యూట్రోఫిల్స్ అండ్ ల్యూకోసైట్ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్స్లో వచ్చేసి లింపోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. సో ఇక్కడ ఎవరైనా ప్రైమరీ మీడియేటర్స్ ఇన్వాల్వ్ అవుతారా అంటే అక్యూట్లో వాసో యాక్టివ్ అమైన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. క్రోనిక్లో వచ్చేసి ఐఎఫ్ఎన్ గామా. సో ఐఎఫ్ఎన్ గామా అంటే ఇంటర్ఫెరాన్ గామా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అక్యూట్ ఇన్ఫ్లమేషన్లో హీలింగ్ ఉంటుంది. సో పర్పస్ ఎట్ ద ఎండ్కి వచ్చే వరకు ట్రీట్మెంట్ చూస్తుంటే సో హీల్ అవుతుంది. సో ఫాస్ట్గానే ర్యాపిడ్ హీలింగ్ జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ప్రోలాంగ్డ్, డిపెండ్ అపాన్ ద టిష్యూ ఎంతవరకు డ్యామేజ్ అయింది దాన్ని బట్టి క్యూర్ అవుతుందా, ఎంత టైం పడుతుంది అని చెప్తారు. అండ్ నెక్స్ట్ కాజ్ ఏదై ఉంటుంది అంటే మైట్ ఇంజురీ, ఇన్ఫెక్షన్ అండ్ ట్రామా ఉంటుంది. అండ్ క్రోనిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇంకా క్రోనిక్ డిసీజెస్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్కి ఎగ్జాంపుల్ ఇది కట్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. సో బాడీలో ఏదైనా చిన్న చిన్న కట్స్ జరిగితే సో దానికి అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటాము. సో క్రోనిక్లో వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్. సో ఇది అక్యూట్ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. సో అక్యూట్ అండ్ క్రోనిక్. అక్యూట్ వచ్చేసి షార్ట్ టర్మ్, ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. కాజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ సెల్స్ ఏవి ఇన్వాల్వ్ అవుతాయో గుర్తుపెట్టుకోవాలి. సేమ్ యాజ్ క్రోనిక్లో కూడా అలాగే. సో లాంగ్ టర్మ్ సెల్స్ ఏవి ఇన్వాల్వ్ అవుతాయి, కాజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ మాత్రం గుర్తుపెట్టుకొని ఒక 4 to 5 పాయింట్స్ రాసిన ఇది 6 మార్క్స్ ఆన్సర్గా వస్తుంది. కాబట్టి సో మీరు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి కూడా ఇంకా యాడ్ చేయొచ్చు పాయింట్స్.